Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order blocks and liquidity analysis of day 13th August. అంటే రేపటి మార్కెట్ కోసం మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ దొరుకుతాయో, లిక్విడిటీ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అండ్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ ఈరోజు క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సారీ ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్రైడే నుండి వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరగలేదు. నేను కొద్దిగా బిజీ వర్క్లో ఉండడం వల్ల ఫ్రైడే అండ్ ప్రీ మార్కెట్ ఆర్డర్ బ్లాక్, ప్రీ మార్కెట్ అనాలిసిస్ మండేది అండ్ ఈరోజు ఈవినింగ్ కూడా పోస్ట్ చేయడం జరగలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రైడే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ రాలేదు. ఈరోజు ఒక ఎంట్రీ వచ్చింది, స్టాప్ లాస్ అయితే ఇట్టింది. దాన్ని నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వచ్చే వీడియోలో. పెద్ద ఎంట్రీ కాదు, సో చిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈరోజు మనకి రేపు ఎటువంటి టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏంటనేది ఈరోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అప్పట్లాగా రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నది కదా మార్కెట్. సో ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ అనాలిసిస్ ఉన్నది. లాస్ట్ ఫ్రైడే నేను పోస్ట్ చేయలేదు కదా మీకు మండే మార్కెట్ ఎలా ఉన్నది, బట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారం 15 minutes ఇది ఇండ్యూస్మెంట్, మళ్ళీ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయినట్టు. సో ఇది ఎప్పుడు 9th ఆగస్ట్ మార్కెట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయినట్టు. సో ఇది ఇండ్యూస్మెంట్ విత్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా. సో ఆటోమేటిక్గా ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఈ ఏదైతే ఉన్నదో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఏరియా. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయిపోతుందా అంటే, నేను ఎప్పుడు మీకు చెప్తున్న లెక్క ప్రకారం ఏంటంటే, సో వన్స్ మార్కెట్ దీన్ని రీటెస్ట్ చేస్తుంది కదా, రీటెస్ట్ అయిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది కదా. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినప్పుడు మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ దొరికితే మనం ప్లాన్ చేసేవాళ్ళం ఎంట్రీ. బట్ స్టిల్ ఏమైందంటే ఇక్కడ నుంచి డ్రాస్టిక్ మూమెంట్ వచ్చేసింది, డ్రాస్టిక్ షార్ట్ కవరింగ్ ఇచ్చేసింది. అంటే జనరల్గా చెప్పాలంటే ఈరోజు సంథింగ్ నెగిటివ్ న్యూస్ ఉన్నాయి. నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జనాలు అందరూ థింక్ చేసేది ఏంటంటే పీఈ సెల్ చేయడానికి. మార్కెట్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది, పీఈ సెల్. సో వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా షార్ట్ కవరింగ్ చేశారన్నమాట. సో ఇలాంటి రోజుల్లో మనం దొరికిపోతాం. ఓకే, సో అందుకే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు గ్యాప్ ఫీలింగ్ లా కనిపించవచ్చు, అట్ ద సేమ్ టైం ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చింది మనకి 1 minute టైం ఫ్రేమ్ల ప్రకారం చూసుకుంటే, మీకు చూసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ వచ్చేసింది. బట్ స్టిల్ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ ఇవ్వలేదు అనమాట. మార్కెట్ అనేది డ్రాస్టిక్గా మూవ్ అయిపోయింది, పుల్ బ్యాక్స్ ఫామ్ చేసింది. కానీ పుల్ బ్యాక్స్ అనేది ఇండ్యూస్మెంట్ ఇక్కడ ఒక దగ్గర అయింది. ఓకే, సో పుల్ బ్యాక్ అనేది ఇక్కడ ఒక దగ్గర ఇండ్యూస్మెంట్ అయింది. అయితే మార్కెట్ నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశాను మళ్ళీ ఏరియాకి వస్తుందని. ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది, రాకుండా ఏంటంటే మళ్ళీ పైకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఫామ్ చేసింది అని చూస్తే ఇక్కడ పుల్ బ్యాక్. ఓకే, సో మరలా ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయింది. ఓకే, సో ఇది ఇండ్యూస్మెంట్ తర్వాత మరలా ఏమైంది, ఇక్కడ మనకి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్, సో ఆటోమేటిక్గా ఏంటంటే మనకి ఇది ఆర్డర్ బ్లాకే కదా. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్. అట్ ద సేమ్ టైం మీకు చాలాసార్లు చెప్పుకుంటూ వస్తున్నాను కూడా, మనకి 2 POIs ఆర్డర్ బ్లాక్స్లో 2 POIs అంటాయి. మిడిల్ POI, ఎక్స్ట్రీమ్ POI. ఇది ఇంకోటి ఏంటంటే ఇది మిడిల్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, సో ఇది కూడా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయిన తర్వాత ఇది మిడిల్ ఆర్డర్ బ్లాక్, ఇది ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. ఈ మిడిల్ ఆర్డర్ బ్లాక్కి నేను ఎంటర్ అయ్యాను. ఓకే, సో ఇది కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. ఇది స్టాప్ లాస్ అయితే హిట్ అయిందన్నమాట. ఇది స్టాప్ లాస్ పెద్ద స్టాప్ లాస్ ఏం కాదు, 20 points అలాగే ఇచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చేవరకు ఇంకా ఈ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. అది కూడా ఏంటంటే టైం అయిపోయింది, 2:30 అయిపోయింది. సో నా టార్గెట్ ఏమనుకున్నానంటే, ఇక్కడ ఒక ఎంట్రీ హిట్ అయినా సరే టార్గెట్ ఎక్కువ వరకే పెట్టుకున్నాను అనమాట. సో ఓకే, క్యాప్చర్ చేద్దాం మంచిగా అనుకున్నాను. ఓకే, రియాక్షన్ వచ్చింది, బట్ స్టిల్ స్టాప్ లాస్ హిట్. మీరు అనుకోవచ్చు ఈ రియాక్షన్ వచ్చింది కదా, ఇక్కడ క్యాప్చర్ చేసుకుని వచ్చేసి కదంటే అన్ని ఎంట్రీస్ మనం అలాగే రియాక్షన్ వచ్చింది కదా స్కాల్ప్లో చేసుకుని వచ్చేస్తే మనకి రిస్క్ రివార్డ్స్ మ్యాచ్ అవ్వు. ప్రాబిలిటీ అంటే చేస్తే 5 స్కాల్పింగ్లోనే ఉండిపోవాలి, లేదంటే ఇలా రిస్క్ రివార్డ్స్ హైగా వచ్చే ట్రేడ్స్ అయినా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను ఆ టైప్ ఆఫ్ ట్రేడర్ కాదు కదా. ఏంటంటే ఒక పర్టికులర్ టార్గెట్ వరకు ఉంటాను. సో ఆ పర్టికులర్ టార్గెట్ అచీవ్ అయితే అక్కడ ఎగ్జిట్ అవ్వడం, లేకపోతే దాన్ని ట్రయల్ చేయడం చేస్తాను. ఓకే, జెన్యున్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, స్టాప్ లాస్ అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ అవ్వలేదా అంటే ఇక్కడ టైం అయిపోయింది. ఇంకా మీకు తెలుసు కదా, ఏదైనా సరే ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళం, మనం ఇంట్రాడే చేసిన వాళ్ళం 9 to 3 లోపు ఏదైనా సరే మన పొజిషన్ ఎగ్జిట్ అయిపోవాలి. ఐదర్ అది పాజిటివ్లో ఉన్నా సరే నెగిటివ్లో ఉన్నా సరే ఎగ్జిట్ అయిపోవాలి. సో
అది కరెక్ట్ వే అన్నమాట. అంటే 3 తర్వాత అంటే నెక్స్ట్ డే పొజిషన్ క్యారీ చేయడం అనేది నేనైతే చేయను. ఓకే, సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు టైప్ ఆఫ్ ట్రేడింగ్లోని వాళ్ళు చేసుకుంటారు. బట్ నేనైతే ఏదైనా సరే ఐదర్ ప్రాఫిట్లో ఉన్న టార్గెట్ హిట్ చేయడం కోసం వెయిట్ చేయను. అదేవిధంగా ఈ కొత్త ఎంట్రీ కూడా తీసుకోను. ఓకే, లాస్లో ఉన్నా సరే ఎగ్జిట్ అయిపోతాను అనమాట. ఓకే, సో ఆ విధంగా నేను 3 తర్వాత ఎటువంటి టైప్ ఆఫ్ ట్రేడ్ తీసుకోను. సో ఓకే, అయిపోయింది. ఈ ట్రేడ్ లాస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే జెన్యూన్ స్టాప్ లాస్ హిట్. కొన్నిసార్లు 1 minute టైం ఫ్రేమ్ ఇలాంటి ఫ్లాప్ అయిపోతాయి. బికాజ్ ఏంటంటే ఇక్కడ చాలా ఇంబ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. అయితే ఈ ఇంబ్యాలెన్స్ వల్ల హిట్ అయిపోయిందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ నుండి చాలా డ్రాస్టిక్ ర్యాలీ వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం, ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబబిలిటీ కదా. సో మనకు కొన్నిసార్లు ఇలా ఫ్లాప్ అవుతాయి, పర్లేదు, చిన్న స్టాప్ లాస్ కాబట్టి నో ప్రాబ్లం, రేపు తీసుకుందాం. ఓకే, ఈ రోజు మాత్రం ఈ ఎంట్రీ మాట. సో ఈ ఎంట్రీలో ఫెయిల్ అయింది. ఓకే, ఈరోజు చిన్న గ్లిమ్స్లో చెప్తామని చెప్పేసి ఫాస్ట్ వాచ్కి చెప్పేశాను. ఓకే, సో ఇందాక వీడియో పోస్ట్ చేయలే కదా ఈవినింగ్. సో ఓకే, రేపటి మార్కెట్ చూసుకుంటే, రేపటి మార్కెట్ మనం ఎలా ఉన్నది ఏంటి ఎంట్రీ చూసుకుంటే, డే టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ చాలా మంచి కన్ఫర్మేషన్ ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా మనకి. ఓకే, సో నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్లోని అదే ఏరియా దగ్గర మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది, అన్మిటిగేటెడ్. సో రేపు బుల్లిష్ అంటే లైక్ బుల్లిష్ ఎంట్రీస్కి చాలా పాసిబుల్ ఉన్నది. ఎప్పటి వరకు? ఇది ఫెయిల్ అయ్యేంత వరకు చెప్తాను, అది ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో నెక్స్ట్ 30 minutes టైం ఫ్రేమ్. ఇంకా ఏ టైం ఫ్రేమ్ అయినా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కాపాడుతుంది, ఇంకా అంతా ఒకటే. 50 minutes టైం ఫ్రేమ్. 50 minutes టైం ఫ్రేమ్లో ఏమైందంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇటు సైడ్ గురించి తీసుకొని వస్తే, సారీ లాస్ట్ పాయింట్ ఇదే కదా, ఇంటర్నల్ మూవ్మెంట్. ఇది యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్ ఓవరాల్గా 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ఉన్నది. బట్ స్టిల్ ఇది ఇంటర్నల్ మూవ్. ఇంటర్నల్గా ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి ఈరోజు ఇది ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా, ఇది లాస్ట్ హైయర్ హై ఇదే కదా. ఓకే, సో లాస్ట్ హైయర్ ఇదే కదా. సో ఆటోమేటిక్గా ఇది ఆర్డర్ బ్లాకే కదా మళ్ళీ. ఓకే, సో ఇది ఆటోమేటిక్ ఆర్డర్ బ్లాకే కదా. అట్ ద సేమ్ టైం మరలా చూసుకుంటే మనకి పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. సో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. బట్ ఎక్కడి వరకు వస్తుందా అంటే ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. 50 minutes టైం ఫ్రేమ్లో ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉంది. మార్కెట్ అయితే చెప్తాను చూడండి, సినారియోస్కి వస్తే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, ఓకే, మీరు అప్పుడే ఏ డెసిషన్ తీసుకోకండి. నేనైతే ఈ బ్రేక్ అవ్వనంత వరకు నేను బుల్లిష్ ఎంట్రీ వైపే ఉంటాను, అంటే కాల్ ఎంట్రీ వైపే ప్లాన్ చేస్తాను తప్ప పుట్ ఎంట్రీ అనేది ప్లాన్ చెయ్యను అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు. ఇది బ్రేక్ అయిపోతే. సో నా ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ ఫామ్ అవుతుంటుంది కదా, 1 minute టైం ఫ్రేమ్లోనే ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ లైక్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ హై ఫామ్ అయ్యి ఆ హైని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చేస్తే అప్పుడు ఇంకా కాల్ ఎంట్రీ ప్లాన్ చేయడం చేస్తాను. ఓకే, సో మళ్ళీ దాని రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ కాల్ ఎంట్రీ లైక్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టి మరలా, లేదంటే ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఆర్ లైక్ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ ఆర్డర్ బ్లాక్ ఏది దొరికినా అది ప్లాన్ చేస్తాం. ఓకే, లేదు ఏ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు అనుకుందాం. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి ఇది ఫెయిల్ అయిపోయినా సరే, ఫెయిల్ అయిపోయినా సరే నేను ఇక్కడ ప్లాన్ చేస్తాను. ఓకే, లేదు ఏ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు అనుకుంటే డౌన్ సైడ్ అలా ట్రావెల్ అవుతుంది. ఇది ఇంబ్యాలెన్సే కదా, ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో డౌన్ సైడ్ అలా ట్రావెల్ అవుతుంది. డౌన్ సైడ్ కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, 1 minute టైం ఫ్రేమ్లోని ఇలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ఎంట్రీ, కాల్ ఎంట్రీ ఎక్కడ వరకు ప్లాన్, టార్గెట్ ఎక్కడ వరకు పెట్టేసుకుంటాను ఇంకా. ఓకే, సో టార్గెట్ ఈ హై వరకు పెట్టేసుకుంటాను, ఇంకా ట్రైల్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి చాలా మంచి ఆపర్చునిటీ రేపు ఉన్నది, రేపు కాల్ ఎంట్రీ సైడ్ ప్లాన్ చేయడానికి అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు. ఓకేనా, సో అది నెక్స్ట్ ఏది ఫ్లాట్గా ఓపెన్ అయినా ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే, లేకపోతే గ్యాప్ డౌన్ ఈ ఏరియాలో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఈ ఏరియా ఓపెన్ అయిపోతే ఇంకా మళ్ళీ వేరే అనాలిసిస్ అయిపోతుంది. ఇది మాత్రం బ్రేక్ అవ్వకూడదు. ఈ ఏరియాలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సేమ్ ఇప్పుడు చెప్పిన టైప్ ఆఫ్ అనాలిసిస్, లేదంటే ఈ ఏరియాలో ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే ఈ అనాలిసిస్, లేదు ఎక్కడెక్కడైనా ఓపెన్ అయినా సరే ఇది బ్రేక్ అవుతే మళ్ళీ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. 1 minute టైం చెప్తాను మళ్ళీ ఒకసారి నేను. ఓకే, సో ఇక్కడ గ్యాప్ అప్ అంటే లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్ సైడ్ ట్రావెల్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇట్ సైడ్ ట్రావెల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది కదా ఆర్డర్ బ్లాక్ అప్పుడు ఇది ఉంది కదా, ఎక్కడి నుండి ఎక్కడ షిఫ్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఆర్డర్ బ్లాక్ ఎక్కడి నుండి ఎక్కడ షిఫ్ట్ అయిపోతుంది. ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగిపోవాలన్నమాట. ఈ హై ఉంది చూడండి, ప్రీవియస్ డే హై లైక్ ఈ రోజు హై, అది బ్రేక్ అయిపోతే సో అప్పుడు మరలా ఇది ఇలా స్లోగా ఇట్ సైడ్ డౌన్ సైడ్ వస్తుంది కదా, అప్పుడు మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ లైక్ సేమ్ 1 minute ఎంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చేయలేం కదా మనం,
ఎంత పెద్ద స్టాప్ లాస్ ఇచ్చినాం. సేమ్ ఇందాక సేమ్ టైప్ ఆఫ్ అనాలిసిస్ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది కదా, ఆ ట్రావెల్లో మూవ్ అవుతుంటుంది కదా, ఐదర్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అయినా లేదంటే ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ప్రకారం అయినా ఎంట్రీ అయినా మనం ప్లాన్ చేయొచ్చు. ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఓకేలా ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్తే లేదు, సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే ఒకసారి నన్ను డిలీట్ చేస్తాను. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయినా సేమ్ ఇదే సినారీ. ఇప్పుడు డౌన్ సైడ్ వస్తుంటుంది కదా, ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏదుందా ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది. సేమ్ 1 minute టైం ఫ్రేమ్లో ఇందాక చెప్పినట్టే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటాం. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని సేమ్ టైప్ ఆఫ్ లైక్ ఏదో ఒక మీకు ప్రతిరోజు టైప్ ఆఫ్ లైక్ ఇందాక చూపించాను కదా, ఈ ఆర్డర్ బ్లాక్ టైప్లో సో ఏదైనా ఎంట్రీ అవడం, ఓకే ఎంట్రీ అవ్వడం ప్లాన్ చేస్తుంటాం అన్నమాట. ఓకేనా. సో అది ఎందుకంటే ఇది ఎందుకు చెప్పలేకపోతుంది అంటే ప్రెసెంట్ చార్ట్ లేదు కదా, 1 minute టైం ఫ్రేమ్ చార్ట్ ఏం లేదు. సో అందుకే మనం ఏంటంటే అక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ అనేది చెప్పలేం, పర్టికులర్ ఎంట్రీ ఎలాగనేది. ఇక్కడంటే చూడండి ఇది ఇలా ఆర్డర్ బ్లాక్ అని చెప్పేసాం, బికాజ్ ఇక్కడ ఉన్నది. ఓకే సో ఇది ఫెయిల్ అయితేనే మనం ఏంటంటే డౌన్ సైడ్ ఏదో ప్లాన్ చేయడం చూస్తాం. ఆ సినారీ కూడా చెప్తాను నెక్స్ట్. ఓకేనా. సో అది అయితే ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఇంటీరియర్గా అప్ సైడ్ మూవ్ అవుతుంది, బట్ స్టిల్ మనకి డౌన్ సైడ్ ట్రెండే ఉన్నది ప్రెసెంట్ మార్కెట్ అనేది. సో ఆ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకొని వస్తాను చూడండి. ఓకే సో ఇక్కడ నుంచి ఫాలో అయింది కదా మార్కెట్ అనేది, మన హయ్యర్ లోస్ తీసుకొని వస్తాం. పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో లాస్ట్లో ఇది ఉంది కదా, ఈ లాస్ట్లో ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయింది. సో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఏదవుతుంది అంటే ఇక్కడ ఏమో ఇది ఈ ఆర్డర్ బ్లాక్ అయింది. సో చూసారా ఎగ్జాక్ట్గా ఆర్డర్ బ్లాక్ని రెస్పెక్ట్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ రైలైంది. ఓకే సో నెక్స్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఇక్కడ లైక్ ఏంటంటే ఇది 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది, బట్ స్టిల్ ఇది 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ మాట. సో అక్కడ నుండి మనకి ఏంటంటే డౌన్ సైడ్ మూమెంటం అనేది ఇచ్చింది. ఓకే సో ఇది ఓకే సో ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది లాస్ట్లో ఇది కదా. ఓకే సో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే మనకి ఎక్స్ట్రీమ్గా చూసుకుంటే ఇక్కడ ఉన్నది. ఓకే రేపు మార్కెట్ ఇక్కడికి వెళ్ళిపోతుందా అంటే అంత ఈజీగా అంత పెద్ద వెళ్ళిపోదు. సో మనం ఓవరాల్ ఫుల్ బుల్లిష్గా టర్న్ అయిపోవాలంటే అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయితే ఎక్స్ట్రీమ్ బుల్లిష్కి వెళ్ళిపోవచ్చు మాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇన్ పిఈ సైడ్ 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ మనకి ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది చూసుకుంటే ఇక్కడ చూడండి ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. సో చాలా ఇంపార్టెంట్ జోన్ ఇది మనకి పిఈ సైడ్. అంటే ఈ ఏరియాకి రావడానికి చాలా కొద్ది కష్టమే, అంటే లైక్ రేపట్లో అయిపోతుందా అంటే కొద్దిగా అంత సినారియో తెలియదు. చూద్దాం. లైక్ ఇప్పుడు భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం. సో మార్కెట్ ఈ ఏరియాని టచ్ చేసిన తర్వాత ఇది ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, లైక్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే అక్కడ నుండి పిఈ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే పిఈ ఎంట్రీ ప్లాన్ చేసి టార్గెట్ అనేది ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు అన్నమాట మనం. ఓకే సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది చాలా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాకుండా ఇది కనుక బ్రేక్ అయిపోతే మన ఓవరాల్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే సో ఓవరాల్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్కి అనేది మనం వెళ్ళిపోవచ్చు. సో అది కూడా క్యాండిల్ చాలా మంచిగా క్లోజ్ అవ్వాలి. ఓకే గ్రీన్ క్యాండిల్ చాలా మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయితే, ఎందుకంటే ఇక్కడ చాలా లైక్ అంటే హ్యూజ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఆర్డర్ బ్లాక్ అనమాట ఇది పిఈ సైడ్ 50 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చాలా ఇంపార్టెంట్. సో అది మాట. ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయిపోయి భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఆ ఏరియాలో రియాక్ట్ అయితే సినారియో అదనమాట. ఓకే సో అది బ్రేకప్ అయిపోతే అప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్ బుల్లిష్కి అనేది వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే సో సినారియోస్ అలాగ ఉన్నాయి. ఆ గ్యాప్ అప్ అయినా సరే చెప్పాను కదా, ఈ సినారియోస్ అన్ని చెప్పాను. మళ్ళీ ఇంకొక సినారియో ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, ఐదర్ గ్యాప్ డౌన్ అయిపోయి ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం. ఈ ఆర్డర్ బ్లాక్ ఎర్లీ మార్నింగ్ ఫెయిల్ అయిపోయినా సరే బ్రేక్ అయ్యి మళ్ళీ 50 minutes క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ మాత్రం అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం నేను బుల్లిష్ సైడే ఉంటాను. ఓకే అది ఏది ఫస్ట్ 50 minutes క్యాండిల్ ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది, వెంటనే పైకి పుష్ అయిపోయింది అనుకో, ఇలాగే ఇప్పుడు ఈ క్యాండిల్ పెట్టాను చూడండి, వెంటనే ఇలా పుష్ అయిపోతే మాత్రం నేను అప్ సైడే ఉంటాను. ఓకే అప్ సైడ్ ఇంకా బుల్లిష్ వెళ్ళిపోతాను అనమాట. లేదు మంచిగా డౌన్ సైడ్ మంచిగా ఫస్ట్ 15 minutes క్యాండిల్ క్లోజ్ చేసి సెకండ్ లైక్ 30 minutes టైం ఫ్రేమ్ లో కూడా క్లోజ్ చేసి
మనకి ఇండ్యూస్మెంట్ ఎంట్రీ 1 మినిట్ టైం ఫ్రేమ్ ఏదైనా క్రియేట్ చేసుకుంటే ఇంకా పిఈ సైడ్ డౌన్ సైడ్ అలా వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, డౌన్ సైడ్ వెళ్ళిపోతాం. సో ఈ సినారీ ఎప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయితేనే, ఓకేనా. సో ఎక్కడి వరకు టార్గెట్ పెట్టుకుంటాం అంటే ఆ టార్గెట్స్ అనేది ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ లేదు కాబట్టి మనం చెప్పలేం. ఇక్కడ ఇది బ్రేక్ అయితే మంచి మూవ్ వస్తుంది, ఇంకాను ఫాల్ అనేది వస్తుంది. ఎక్కడి వరకు అంటే మీకు చాలా మార్కెట్స్ నుంచి ఒక ఏరియా చెప్పుకుంటూ వస్తుంది అనమాట. సో అది ఎక్కడంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఎప్పుడు ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి టర్న్ అయిపోతుందని కాదు, ఇక్కడ హాల్ట్ ఇస్తుంది, హాల్ట్ ఇచ్చి అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ ఇలా డౌన్ సైడ్ వచ్చింది అనుకో మనం పిఈ ఎంట్రీ మంచిగా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఈ ఏరియా దగ్గర హాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ఈ లెవెల్ గురించి చాలా పాస్ట్ ప్రీ మార్కెట్ వీడియోస్లో చెప్పాను, కావాలంటే వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ సెకండ్ వీడియో 2 వీడియోస్లో ఉండొచ్చు. మా ఎంప్లాయీస్ ప్రతిసారి చెప్పలేను, ఏంటంటే బోరింగ్ అయిపోతుంది అన్నమాట, వీడియో లెంగ్త్ కూడా ఎక్కువైపోద్ది. అందుకే ఈ లెవెల్ ఇక్కడ ఏంటంటే ఇది ఇలా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చి మళ్ళీ ఇలా అయితే మాత్రం సూపర్ ఎంట్రీ అవుతుంది అన్నమాట మనకి పిఈ సైడ్ ఎంట్రీ. ఓకేనా, సో అది ఓకే. ఈ విధంగా రేపటి మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ఏదైతే చెప్పానో జస్ట్ ఏంటంటే సినారియోస్, అది ఎగ్జాక్ట్గా అవే వర్కౌట్ అయిపోతుంది అంటే నేను 100% ఎప్పుడు చాలా మంది ఒక అతను అయితే ఎవరో నాకు తెలియదు, నేనేంటే ఆర్డర్ బ్లాక్స్ లైక్ నేను చెప్పేవన్నీ ఫ్లాప్ అని. ఓకే, ఆ రోజు ఏమైంది ఇక్కడ ఆర్డర్ బ్లాక్ చెప్పాను అది ఫ్లాప్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఫ్లాప్ అయిపోయిందంటే ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే నేనేం చెయ్యాలి అది? ఓకే, గ్యాప్ అప్ లైక్ ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం, గ్యాప్ అప్ ఇలా టచ్ అయ్యి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఏదైనా అనుకోవచ్చు. బట్ స్టిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే నేనేం చేస్తాను? గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది నా చేతుల్లో ఉండదు కదా. ఓకే, సో ఎవ్రీవన్ నేనేంటంటే అందరూ 100% రైట్ కాదు, ఫెయిల్ అవుతాం. బట్ స్టిల్ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. 60% to 70% అయినా విన్నింగ్ రేట్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ బయింగ్లో సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, ఎవరు ఇక్కడ ఏంటంటే తోపు కాదు, ఎవరు 100% విన్నింగ్ రేట్ అనేది ఉండదు. ఓకేనా, సో అది అంటే క్రిటిసైజ్ చేయాలని కాదు, ఎప్పుడైనా సరే లైక్ ఒక డిస్కషన్లో కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అనేది ఉండాలి. లైక్ ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ అనేది కన్స్ట్రక్టివ్ ఆర్గ్యుమెంట్ ఉండాలన్నమాట. సో సబ్జెక్ట్ నేర్చుకునేటట్టు ఉండాలన్నమాట. సో నేను గొప్ప అని చూసుకోవడం ఇక్కడ ఏం లేదు, నేను గొప్ప నువ్వు గొప్ప అని చెప్పుకోవడానికి ఏం లేదు. అల్టిమేట్గా ఎవరైతే మనీ వస్తుందో వాళ్ళే ఇక్కడ కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే తప్ప ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం వల్ల ఒక పైసా ఉపయోగం లేదు. ఓకేనా, ఓకే. సో అది మాట ఈ వీడియోలో అయితే ఎంతవరకే. ఓకే, మీకు ఈరోజు చెప్పిన టాపిక్లో ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. టేక్ కేర్, బాయ్.